తాను ఎప్పుడు చూసినా సెంటర్లో కనిపించేవాడు. మా ఇళ్ళకి సమీపంలోనే వాళ్ళ ఇల్లు కూడా. భార్య చక్కంది, ముగ్గురు ఆడపిల్లల్ని చదివించుకుంటూ ఏదో 2 ఎకరాల పొలం ఉంది, ఆ పొలం పండించుకుంటూ బిడ్డలను చూసుకుంటుంది. మరి ఈయన సంగతి ఏంటో తెలుసా? ఎప్పుడో రోజు ఇంటికి వచ్చి స్నానం చేసి బట్టలు వదిలిపెట్టి వెళ్తాడు. ఇక వారం దాకా 10 రోజుల దాకా ఇంటికి రాడు. మరి ఏం చేస్తాడు? తిండి ఎట్లా అంటే పొద్దున్నే 4 గంటలకి టీ హోటల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. వచ్చిన వాళ్ళని, కొత్త వాళ్ళు ఎవరు వస్తారో చూస్తాడు. వాళ్ళతో ఏమంటే ఓ టీ ఇప్పించండి అంటాడు. పాపం ఎవరో అనుకొని ఒక టీ ఇప్పిస్తారు. తర్వాత వాళ్ళు ఎవరైనా సిగరెట్లు కొనుక్కున్నారనుకోండి, ఏమండి ఓ సిగరెట్ ఇప్పించండి అంటాడు. ఏయ్ 4 టీ అడిగా ఇప్పించండి, మళ్ళీ సిగరెట్ అండో అన్నాడు అనుకోండి, వాళ్ళ మీద ఏమండో పోనీ ఒక బీడీ అన్ని ఇప్పించండి అంటాడు. ఇక సిగరెట్ కాకపోతే బీడీ అన్ని ఇప్పించి వెళ్తారు వాళ్ళు. ఉదయం 7 అయింది అనుకోండి, టిఫిన్ హోటల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. ఎవరో కొత్త వాళ్ళు వస్తారో చూస్తాడు. వచ్చిన వాళ్ళతో ఆకలి అవుతుందండి, 4 ఇడ్లీ పెట్టించండి అంటాడు. వాళ్ళు 4 ఇడ్లీతో పాటు ఇంకొక 2 దోశలు కూడా ఇప్పించి వెళ్తారు. మరలా మధ్యాహ్నం భోజనం టైం అయింది అనుకోండి, భోజనం హోటల్ దగ్గర కూర్చుంటాడు. ఎవరు కొత్త వాళ్ళు వస్తారో చూస్తాడు. వాళ్ళతో ఏమండే ఆకలి అవుతుందండి, అంత అన్నం పెట్టించండి అంటాడు. అన్నం అడిగితే ఎవరు పెట్టించరు? ఎవరో ఒకళ్ళు పెట్టిస్తారు. ఇక వీడు పొద్దున్నే టీ షాప్, టిఫిన్ షాప్, టిఫిన్ హోటల్, భోజనం హోటల్, ఇక రాత్రి మళ్ళా 4-5 గంటల టైంలో టిఫిన్ దగ్గర, మళ్ళా రాత్రికి భోజనం దగ్గర. ఇక ఇదే తన పని. భార్య చూసి చూసి విసిగిపోయి ఇక వీడు మారడో, వీడు బ్రతికింతే వదిలిపెట్టేసింది. ఇంటికి వచ్చినా పలకరించేది కాదు. వస్తాడు, తాను ఎప్పుడో స్నానం చేసి ఆ బట్టలు ఆడబడేసి ఉతికిన బట్టలు వేసుకుని వెళ్ళిపోతాడు. ఇంతే తన జీవితం. 3 ఆడపిల్లలండి. ఓ రోజు భోజన హోటల్ దగ్గర కూర్చొని తెల్ల బట్టలు వేసుకొని సావుకులు 2 మీటింగ్కి వెళ్తా ఉన్నారు. వాళ్ళు భోజనానికి ఆ హోటల్ దగ్గర ఆగగానే అతను వెళ్ళి, ఏమండి ఆకలితో కొంచెం భోజనం పెట్టిస్తారా అన్నాడు. సరే రా బాబు అని లోపల తీసుకెళ్లి భోజనం పెట్టించి, భోజనం చేస్తూ తను గమనిస్తే దేవుని ఆత్మ దైవజనుడికి చెప్తుందట, అతనికి తిండి దురాత్మ, ఇంటికి వెళ్లకుండా రోడ్ల మీద తిరిగేటువంటి దురాత్మ పట్టిందని దేవుని ఆత్మ దైవజనుడికి తెలియజేస్తుందట. భోజనం అయిపోయిన తర్వాత, బాబు నీ పేరేంటి? మరీదాస్, మీకోసం చిన్న ప్రార్థన చేస్తానయ్యా, దేవుడు ప్రార్థన చేయమంటున్నాడు. సరే అండి అన్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగా కగలు పెడుతూ కింద పడిపోయాడు. ఆ దురాత్మలు వెళ్ళిపోయాయి. బాబు ఇంటికి వెళ్ళు, దేవుడు ఈ రోజు నుంచి నిన్ను సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. చప్పట్లు కొడతారా? ఆమేన్. సాక్షిగా నిన్ను నిలబెట్టబోతున్నాడు దేవుడు. ఏమైందో తెలియదు. ఇంటికి వెళ్ళాడు, స్నానం చేసి మరలా బట్టలాడు పడేసి వెళ్తాడు అనుకుంటే మూలను కూర్చొని ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు. తన పాపాలు ఒప్పుకుంటున్నాడు. భార్య పిల్లలు అనుకుంటున్నారు ఇదేదో కొత్త వంక మొదలు పెట్టాడు అనుకొని. 2వ రోజు చూస్తే బయటికి వెళ్ళా, ఇంట్లో ఉండి మరలా ప్రార్థన చేసుకుంటున్నాడు. 3వ రోజు అదే పరిస్థితి. ఆదివారం వచ్చింది, ఏడో మూలన పాత బైబిల్ మడతలు పడిపోయింది. ఆ బైబిల్ తీసుకొని వెళ్ళి మందిరానికి వెళ్ళి కూర్చుంటే అందరూ వింతగా చూస్తున్నారు. వీడేంటి రోడ్ల మీద తిరిగేవాడు, వీడేంటి ఇంటికి రాకుండా పిల్లల్ని భార్యను వదిలిపెట్టి జీవించేవాడు, వీడు మందిరానికి వచ్చాడేమిటి అని అందరూ విచిత్రంగా చూస్తున్నారు. 1-2 వారాలు అలాగే చూశారు. 3వ వారం నుంచి వీడు మారినట్టున్నాడు అనుకున్నారు. ఉన్న 2 ఎకరాల పొలం, అది మెట్ట పొలం, ఒక వరి పంట మాత్రమే పండుతుంది, ఖాళీగా ఉంది పొలం. మొత్తానికి వెళ్ళి ఒక బోర్ వేయించాడు. కూరగాయల మొక్కలు నాటి పెంచడం ప్రారంభించాడు. ఒక డొక్కు సైకిల్ ఉంటే బాగు చేయించుకొని కూరగాయలు వెనకకు పెట్టుకొని కట్టుకొని కూరగాయలు చెప్పని అమ్మటం ప్రారంభించాడు. అలా ఆ ఊరు తిరిగి కూరగాయలు అమ్ముతున్నాడు. కొంచెం లాభం వచ్చిన తర్వాత ఓ రిక్షా బండి కొనుక్కున్నాడు. ఈ 2 ఎకరాల పొలం కాక ఇంకా 2 ఎకరాలు తీసుకున్నాడు. కూరగాయలు పండిస్తున్నాడు, రిక్షా బండి మీద వేసుకెళ్ళి అమ్ముతున్నాడు. ఆదివారం వచ్చేసరికి కుటుంబంలో భార్య పిల్లలు అందరూ వచ్చిన వాళ్ళందరికీ భోజనం చేసి పెడుతున్నారు. తన కూరగాయలే, తన బియ్యమే వారే వంట చేస్తున్నారు. పరిచయం చేయటం ప్రారంభించారు. అద్భుతం చెప్పనా, 5-6 సంవత్సరాలు తిరిగి వచ్చేసరికి తను దోస్తు బండి ఒకటి కొని ఆ ఊరు సొంతకి 4 పనోళ్ళు పెట్టుకొని తీసుకొని వెళ్తున్నాడు. చప్పట్లు కొట్టండి. ఈ రోజుకి కూరగాయలు అమ్ముతున్నారు. 10-15 ఎకరాలు పండిస్తారు. 4 ట్రాలీ బళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క బండికి 4 చొప్పున ఆ ఊరు నలుగురు రోజు వెళ్తారు. ఎక్కడ సంతలు ఉన్నాయో, ఎక్కడ సంతలు జరుగుతున్నాయో అక్కడికి. ప్రతి నెల 30,000 నుంచి 50,000 దశమా భాగం తీసుకొచ్చి
సావుకుల చేతిలో పెడతాడు. ఏమి మౌనంగా కూర్చున్నారు? మీకేమనిపించలేదా? అప్పడాలు కొడతారేంటండి? చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహింపరచండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మీకు అర్థమైందా? 30,000 దశమ భాగం అంటే అతని రాబడి 1,50,000 పని వాళ్ళకు పోయినా, 2 లక్షలు పోయినా ఖర్చులతో ₹1,00,000 తన ఇన్కమ్ మిగులుతుంది. ఎవరో అడుక్కొని హోటళ్ళ దగ్గర బ్రతికిన వాడు ఈరోజు ఊర్లో మీటింగ్స్ జరిగినాయి అనుకోండి, 3 రోజులు సావుకులకి వచ్చిన వాళ్ళకి ఎంత ఖర్చైనా వంట భోజనాలు కార్యక్రమాలని వాళ్ళవే. ఎలా మారాడయ్యా వీడు? దేవునికి ప్రియుడయ్యాడు. ఎలా జీవితం మారింది? దేవునికి ప్రియుడయ్యాడు. ఎలా ఇంత ఆశీర్వాదం వచ్చింది? దేవునికి ప్రియుడయ్యాడు. ఎలా 10-15 మంది పని చేస్తున్నారు? దేవునికి ప్రియుడయ్యాడు. ఇంతగా ఒకప్పుడు ఈ కొంప చూస్తే దరిద్రంగా ఉండేది, ఇప్పుడు 3 అంతస్తుల బిల్డింగ్ ఎలా అయింది? దేవునికి ప్రియుడయ్యాడు. 3 ఆడపిల్లలకి ఎలా పెళ్లిళ్ళు చేశాడు? దేవునికి ప్రియుడయ్యాడు. 3 అల్లుళ్ళు ఇంజనీర్లు అంటే ఎలా దొరికారు? దేవునికి ప్రియుడయ్యాడు. బ్రతుకును నా దేవుడు బంగారంలా మార్చాడు నమ్మిన వాళ్ళు. దేవునికి స్తోత్రం చెబుతూ దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నా దేవుడు ఎవరో తెలుసా? నీవు లోకానికి ప్రియుడవైతే, సాతానికి ప్రియుడవైతే, పాపానికి ప్రియుడవైతే నీ జీవితంలో దేవుడు అంటావుడు. నువ్వు దేవునికి ప్రియుడిగా మార్చబడగలిగావా? నీ బ్రతుకును విప్లవాత్మకంగా నా దేవుడు మార్చబోతున్నాడు. ఇప్పుడు బెన్యామీను దేవునికి ప్రియుడయ్యాడు. ప్రియుడైన తర్వాత తన జీవితం ఎలా ఉంది? ఇంకొంచెం ముందుకు వెళ్దాం రండి. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 12వ వాక్యం చదువుదాం. 27. బెన్యామీను గోత్రముల వారు. అమ్మా ఒక్కసారి అక్కడ ఆగండ్రా. 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 16వ వాక్యం. 1 సమూయేలు 9:16 ఎట్లనగా, నా జనుల మొర్ర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధికారిగాను అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు బెన్యామీను దేశము నుండి ఒక మనుష్యుని నీ యొద్దకు పంపుచున్నాను. చప్పట్లు కొట్టండి. ఆమేన్. జాగ్రత్తగా నా వైపు చూస్తున్నారు కదా? చూస్తున్న వాళ్ళు చేతులెత్తి చూపించండి. వాక్యం మాకు అర్థమవుతుందన్న వాళ్ళు 2 చేతులెత్తి చూపించి దేవునికి హల్లెలూయా. ఎక్కడో వినబడుతుంది ఎల్లవయ్యా అన్నట్టు గట్టిగా హల్లెలూయా. గోడ మీద అంటండి పిల్లి దీనంగా అమాయకంగా కూర్చొని ఏందో పోగొట్టుకున్నట్టుగా కూర్చుందట. ఈ వైపు గోడ మీద ఎలుక వెళ్తా వెళ్తా పిల్లిని చూసింది. అమ్మో, పిల్లి ఉంది ఇక్కడ, ప్రమాదం, నాకు వెళ్ళిపోవాలి కదా. ఆ గోడ మీద అది ఉంది, ఈ గోడ మీద నేనున్నా, ప్రాబ్లం లేదులే, నన్ను పట్టుకోలేదని. అయినా పిల్లి ఎందుకు అలా కూర్చుంది? పలకరిస్తుంది ఎలుక. మా భాషలో సామెత ఇది. ఏమని? ఊంతే పెంగితే బయటే క్యౌమియా అందంట. చెప్పండి ఒకసారి. ఎంత అంటున్నారు? అనండి అనండి అనండి. అన్నలో మీరు కూడా చెప్పాలి. మా భాష నేర్చుకుని 2 మాటలు నాతో చెప్పండి. ఊంతే, గట్టిగా చెప్పండి, నాకు వినపట్లేదు. ఊంతే, వెరీ గుడ్. వీళ్ళకి చప్పట్లు కొట్టాలి. ఊంతే పేంగితే బయటే క్యౌమియా. జాగ్రత్త గుర్తుపెట్టుకుంటారా మీరు? మీటింగ్ అయిన తర్వాత మిమ్మల్ని అడుగుతా. కునుకుతూ దీనంగా అమాయకంగా అట్లా కూర్చున్నావు ఏంది మీయా అని అడిగిందంట ఎలుక పిల్లిని. అప్పుడు పిల్లి చెప్పింది, హంక్యా హందే. చెప్పరేంట్రా? హంక్యా హందే. ఆ శిక్ష ఏమో చదివేస్తుంది, బైబిల్ ఏమో చదివేస్తుంది. నానా వింటున్నావు? నువ్వేందో చేస్తున్నావు. నా వైపు చూడు. హంక్యా హందే
ఖానా బోడే జర నజ్జు కాకు బోలో మియా. నువ్వు చెప్పురా, కరెక్ట్గా చెప్పాలి. వైట్ చుని చెల్లి హంక్యా హందే, గట్టిగా చెప్పాలా. హంక్యా హందే ఖానా బోడే జర నజ్జు కాకు బోలో మియా. దేవుని సన్నిధిలో మీరు క్రమంగా కూర్చుంటారనుకుంటున్నాను. చాలామంది ఎక్కడికి వచ్చిన తర్వాత చాటింగ్లు చేస్తూ ఉంటారు. దేవుడు దెబ్బ కొడతాడు, జాగ్రత్త. కొట్టాడు మైండ్గా పనిచేయదు లైఫ్లో. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత సెల్ ఫోను ఏదైనా లైవ్ ఆన్ చేసి ఎవరికైనా షేర్ చేయటానికి, పరిచర్య కొరకు జస్ట్ అలా ఒక నిమిషం ఏదైనా యూజ్ చేసి దాన్ని ప్రక్కన పెట్టాలి. ఈడ కూర్చొని మెసేజ్లు చాటింగ్లు అవి ఇవి చేశారనుకోండి, జాగ్రత్త. సాల్టిల్. దేవునితో చెలగాటం ఆడొద్దు. పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా కూర్చుంటే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నామండి? చెప్పండి అన్న. ఉంతే పైంతే బయటే క్యామియా. గెలుకు అడిగింది. పిల్ల అంటుంది హంక్యా హందే ఖానా బోడే జర నజ్జు కాకు బోలో మియా. కళ్ళు కనబడవమ్మా, చెవులు వినబడవమ్మా, కొంచెం దగ్గరకు వచ్చి చెప్పు మియా అంది పిల్లి. కళ్ళు కనబడవు అంటే సరిగ్గా చెవులు వినపడకపోతే ఈ గోడ మీద నుంచి ఆ గోడ మీదకి ఎట్టయిన పడింది దానికి. ఎలుకేం ఆలోచన చేయలా. పాపం పిల్లికి కళ్ళు కనబడవంట, చెవులు వినపడవంట. దగ్గరికి వెళ్ళి అడుగుదాం. ఉంతే పెంతే బయటే రెండట్ల రెండు 4 అన్నట్టు దగ్గరకు పోయింది. ఊరుకుంటుందండి. లటకను పట్టుకొని పండగ చేసుకుంటుంది. కిస్మిస్ పండగ. మీరు పోయి పండగలు చేసుకున్నట్టుగా అది పండగ చేసుకుంటుంది. లోపలుండి ఎలుక నలిగిపోతూ అంటుంది, హడ్డాతుడిగే. ఇది గట్టిగా చెప్పండి రా, హడ్డాతుడిగే, అసలు పొడగే, ఎముకలు ఇరిగిపోతున్నాయి, పక్కటెముకలు పగిలిపోతున్నాయి, ఇప్పుడన్నా యూదులు మ్యావ్. వదులుతుంది అంటారండి. పిల్ల వదిలిద్దా? దొరికారు పొన్నలూరు బిడ్డలో. ఈ రాత్రి మీ సంగతి అంతే. అయ్యగారా చెప్పారు బొవ్వ కార్యక్రమం ఉంది అని. నాకు మీరు ఎలుకలాగా దొరికితే ఇంకా స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సౌలు అనేటువంటి యవనస్తుడు, తన పనివాడు, గాడిదలు ఎక్కడో పోయాయి. 3 రోజులు అయిపోయినాయి. నాన్నగారు చెప్పారు, బాబో ఒక పనివాడిని తీసుకొని, గాడిదలు ఎటు వెళ్ళిపోయినాయో 3 రోజుల నుంచి ఇంటికి రాలేదు, వెతికి రండని పంపించారు. తినడానికి కొంచెం ఆహారం తీసుకొని అక్కడక్కడ వెతుక్కుంటూ 3 రోజులు ప్రయాణం చేశారు. గాడిదలు కనిపించలా. సౌలు అంటున్నాడు, గాడిదలు పోతే పోయినాయి. నాన్నగారు మన గురించి బెంగ పెట్టుకొని బాధపడతారు, కాబట్టి మనం తిరిగి ఇంటికి వెళ్దాం పదా అంటున్నాడు సౌలు పనివాడితో. పనివాడు అంటాడు, అయ్యా మనం వచ్చినటువంటి ఈ ప్రాంతానికి దగ్గరలో రామాపట్టణం ఉంది. ఆ పట్టణ పర్వతం మీద దైవజనుడైన సమూయేలు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళితే మన గాడిదల సంగతి ఏంటో, మన పరిస్థితి ఏంటో చెబుతాడయ్యా. ఆ దైవజనుడు ప్రవక్త, అతడు దీర్ఘదర్శి. ఆయన దగ్గరికి వెళితే అద్భుతమైన కార్యము చూడగలుగుతాము. ఈ రోజుల్లో సావకుడు అంటే చాలా మంది మనం 10 ఇస్తే బ్రతికేవాడని, చాలా మంది మనం కానికిస్తే బ్రతికేవాడని. ఇంటికి వస్తే కుర్చీ కూడా వేయటం తెలియదు కొంతమందికి. వస్తే ఏంటి వచ్చాం, ఏంటి సంగతి అంటారు. ప్రార్థన చేయడానికి వచ్చి అంటారా, సార్ చెయ్యి అని చెప్పి నిలబడతారు. కొంతమంది కూర్చోవడా పని మీద ఉన్నారంటారు. సేవకుడు అంటే లెక్కలేని మనుషులు, లెక్కలేని విశ్వాసులు. దైవ జనుని పేరు తలచుకుంటే దేవుని నామము తర్వాత దేవుని సేవకుని చూచే నువ్వు గడగడలాడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ భయం ఎప్పుడు వస్తుందో తెలుసా? దైవ భయము నీలో ఉన్నప్పుడు. సేవకుడు పట్టకూటి కొరకు వచ్చినాడు కాదు, సేవకుడు బ్రతుకు తెరువు కోసం వచ్చినాడు కాదు. దేవుడు పిలుపునందుకొని నీ రక్షణ కొరకు, నీ జీవితంలో మార్పు కొరకు నీవు మారి సమాజానికి, సంఘానికి మేలుకరంగా ఉండాలని సేవకుడు తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసుకొని, తన పని విడిచి,
తన ఉద్యోగం విడిచి, తన చదువు ఉన్నా, తనకు వ్యాపారం ఉన్నా, ఉన్నతమైనటువంటి స్థితిగతులున్నా అన్ని విడిచి దీనుడిగా సేవకుడు నీకు సువార్త ప్రకటించడానికి వచ్చాడు. ఆ సేవకుని విలువ అందరికి అర్థం కాదు, ఆత్మీయులకు మాత్రమే అర్థమవుతుంది. ఇక్కడున్న ఆత్మీయ ప్రతి బిడ్డ కూడా ఆ సేవకుని విలువ గ్రహించును గాక. పర్వతం మీద ఉన్నటువంటి దైవజనుడు, అతడు దీర్ఘదర్శి అండి. దేవుని దగ్గర నుంచి ప్రవచన వాక్కులు తెలుసుకుని మాట్లాడేవాడండి. ఆయన దగ్గరికి వెళితే మనకు మేలండి. వెంటనే సమూయేలు ఎంత ఆత్మీయుడో, సమూయేలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న సౌలు యవనస్తుడు అంటున్నాడు, నువ్వు చెప్పింది బాగానే ఉందిరా, దైవజనుడి దగ్గరికి వట్టి చేతులతో ఎలా వెళ్దాం? తినడానికి తిండి తెచ్చుకున్నాం, మనం దైవజనుడి దగ్గరికి వెళ్తే కానుక ఇవ్వాలి కదా, కానుక తాలేదు, మన దగ్గర ఏమీ లేదు, ఎలా వెళదాం దైవజనుడి దగ్గరికి? దైవజనుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, దీవెన తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు, అది పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, గృహ ప్రారంభం కావచ్చు, గృహ పునాది ప్రతిష్ఠ కావచ్చు, పిల్లాడు పుట్టినరోజు కావచ్చు, ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయించుకుని దీవెనలు పొందుకుంటే కృతజ్ఞతగా ఏదో కలిగిన దాని నుంచి శ్రేష్టమైన అర్పణ తీసుకెళ్ళాలి. ఆమేన్. తెలంగాణ ప్రాంతంలో 3 రోజులు మీటింగ్స్కి వెళ్ళా. మొదటి రోజు కానుక పట్టేటప్పుడు 10 వీళ్ళు రాలేదా, 10 నేను పాడుకోనా ప్రతి చోట నీ పాట. ఆమేన్. అయ్యారు బాగా పాడుతున్నారు. మైక్, ఇంకో మైక్ ఉంది. ఆ పాట పాడారండి. సరే, గడిచిపోయింది. నాకు మెసేజ్ ఇచ్చారు, చెప్పాను. రెండో రోజు మరలా 10 నేను పాడుకోనా ఒక బ్రదర్ పాడుతున్నాడు. రెండో రోజు అదే పాట పాడుతుంటే నాకు ఏమీ అర్థం కాలేదు, కొంచెం డౌట్ వచ్చింది. మూడో రోజు ఇంకొక సిస్టర్కి ఇచ్చారు, మరలా ఆమె కానుక టైంలో 10 నేను పాడుకోనా. నేను పాస్టర్ గారు పక్కన కూర్చొని ఉంటే అడిగాను, అయ్యగారు నిన్న ఆ పాటే పాడారు, మొన్న ఆ పాటే పాడారు, ఈరోజు అదే పాట పాడుతున్నారు, నీ ధనమో నీ ఘనమో. పాతకాలంలో మందిరంలో కానుక ఈ పాట పాడేవాళ్ళు కదా, తెలుసా మీకు? ఇక్కడ ఈ పాట ఆనవాయితీ అన్నాను. అదేం కాదండి అన్నారు. మరేంటి సంగతి అన్నాను. అప్పుడు వెంటనే ఆయన అన్నారు, మా వాళ్ళందరూ టపా టిపా టపా టిపా సౌండ్ వచ్చి కానుకలు వేస్తారు, అందుకోసం వాళ్ళకి గుర్తు చేయడానికి 10. చీ 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 చీ. ఇక కొన్ని రోజులు అడిగిన తర్వాత అయ్యారు 100 అంతే కదా. ఇక గుర్తు చేయాలంటే అట్టాగే చెప్పాలి కదండి. ఏం విశ్వాసులు రా నాయన, ఏం సంఘం రా నాయన. నేను అనుకున్నాను, అన్నా దేవుడు కార్యాలు చేయాలంటే మనుషుల మీద ఆధారపడద్దన్నా. వస్తూ చెప్పొచ్చా, నీ జీవితంలో ఏ అవసరం ఉన్నా మోకాళ్ళు వేయగలిగితే దేవుడు ఆకాశపు ధననిధి తెరవబోతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. హృదయాలు కదిలించి సౌలు లాంటి వాళ్ళని, గొప్ప గొప్ప వాళ్ళని నీ దగ్గరకు తీసుకొస్తాడన్నా. సంఘానికి భారం చెప్పాలి, ఇది మన పని, మీ భారం కలిసి దేవుని పరిచయంలో పాల్గొనండి అని. కానీ వాళ్ళకి 10 మనం గుర్తు చేసేది ఏందన్నా. అందుకోసమే నన్ను నేటి రోజులు సేవకులు 10 ఏళ్ళు అయిపోయారు, అందుకే సేవకులు 20 ఏళ్ళు అయిపోయారు. నిజంగానే ఒకసారి ఆలోచన చేయండి. మనవుడు కొనుక్కోవడానికంటే 100 రూపాయలు తీసి ఇచ్చేస్తాడు, కానుకనండి 10 ఏళ్ళలో ఎదుగుతారు. ఎంత దారిద్ర్యంలో ఉన్నాడు నేటి రోజున క్రైస్తవులు. మనవరాలు డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాల్సిందే అని చెప్పంటే, మనవరాలు అడిగితే తాతని 100 కాదు 150 పెడతాడు అక్కడ. అదే దేవుని సన్నిధికి కానుకనండి ఎక్కడ చిల్లరుందో వెతుకుతాడు. ఎంత దారుణం, ఎంత అడుగంటిన స్థితిలో ఉంది. సౌలు అంటున్నాడు, దైవజనుడి దగ్గరికి మనం వట్టి చేతులతో వెళ్ళకూడదు. దైవజనుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనము కానుక తీసుకొని వెళ్ళాలిరా. కానుక లేదుగా మన దగ్గర.
అప్పుడు వెంటనే పనివాడు అంటాడు, అయ్యా నా దగ్గర పావు తులం వెండి ఉంది, తీసుకుని వెళ్ళి ప్రార్థన చేసి కానుకిద్దాం. స్తోత్రం కలుగును గాక. మంచి మనసును దేవుడు చూశాడు, మంచి హృదయాన్ని దేవుడు చూశాడు. దైవజనుడైనటువంటి ఈ సమయాల దగ్గరికి యవనస్తుడు వెళుతూ ఉండగా దేవుడు అంటున్నాడు, రేపు ఈ వేళకు బెన్యామీను ప్రాంతము నుండి ఒక యవనస్తుడు వస్తున్నాడు, అతని మీద నువ్వు తైలము పోసి అభిషేకించాలి, అతడు ఇశ్రాయేలుకు అధిపతిగా రాజుగా నేను ఏర్పాటు చేశాను. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. గాడిదలు కాసుకునేవాడు, ఎక్కడో పశువులు కాచుకునేవాడు, పశువులు కాచుకునే కుటుంబాలు పుట్టినవాడిని నా దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుగా అభిషేకించాడు. బెన్యామీనా, ఈ రోజు నువ్వు అడుగంటిన స్థితిలో ఉన్నా, కూలి పని చేసుకుంటున్నా, ఓ బేల్దర్ మేస్త్రిగా ఉన్నా, ఆశీర్వాదం లేదని బాధపడుతున్నా, నీ పనిలో వృద్ధి లేదని బాధపడుతున్నా, నీ పశువుల సంపదలో ఆశీర్వాదం లేదని బాధపడుతున్నా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? దేవుని నువ్వు గణపరచగలిగితే నా దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడో అల్పుడైనటువంటి సౌలుని దేవుడు సింహాసనం ఎక్కించి ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు. బెన్యామీను, త్రాగుబోతు బెన్యామీను, పాడైపోయిన బెన్యామీను దేవునికి ప్రియుడయ్యాడు, ఇప్పుడు రాజు అయ్యాడు. నీ జీవితం, నా జీవితం కూడా దేవుడు ఏమైనా చేయగలడా చేయలేడా? ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా, ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా, ఊహకు అందని నీ కార్యములు, ఉన్నతమైన నీ మేలులు, ఊహకు అందని నీ కార్యములు, ఉన్నతమైన నీ మేలులు, అడుగడుగున చేసినావే. స్తోత్రం రాజా, స్తోత్రం రాజా, స్తోత్రం రాజా, నా యేసు రాజా. చేతులకి చప్పట్లు కొట్టండి. స్తోత్రం రాజా, స్తోత్రం రాజా, స్తోత్రం రాజా, నా యేసు రాజా. ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా, ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా. దయాళుడా, నీ దయ చూపకపోతే ఏమైపోదునో దేవా. దయాళుడా, నీ దయ చూపకపోతే ఏమైపోదునో దేవా. ఆకువాడినట్లుగా వాడిపోదునే, పువ్వు రాలునట్లుగా రాలియుందునే, ఆకువాడినట్లుగా వాడిపోదునే, పువ్వు రాలునట్లుగా రాలియుందునే. బ్రతికి ఉన్నానంటే కేవలం నీ కృపయే. బ్రతికి ఉన్నానంటే కేవలం నీ కృపయే. స్తోత్రం రాజా, స్తోత్రం. చప్పట్లు. స్తోత్రం రాజా, నా యేసు రాజా.
అక్క క్యాన్సర్ వచ్చింది. డాక్టర్లు 3 పరీక్షలు చేశారు. 3 పరీక్షల్లో క్యాన్సర్ అని వచ్చింది. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. దేవుడు ప్రవచనం ద్వారా మాట్లాడాడు, క్యాన్సర్ లేదని నీవు రిపోర్టు చూడబోతున్నావు అని. 4వ పరీక్ష ముక్క తీసి పైకి పంపించారు. ముక్క 20 రోజులకి ముక్క పరీక్ష జరిగి వచ్చింది. డాక్టర్ మమ్మల్ని పిలిచి చెప్పడానికి అన్ని తిరగేస్తున్నారు, మరలా తిరిగేస్తూ ఉన్నారు. కిమ్స్ హాస్పిటల్లో జరిగిన సంగతి ఒంగోలులో. చెప్పండి మేడం ఏంటి సంగతి? నేను ముందే వీళ్ళకి చెప్పాను, దేవుని మాట 100% నెరవేర్చబడుతుంది. ఆమేన్. మేడం అంటుంది 3 టెస్టుల్లో ఎంఆర్ఐ చేయించాం, అబ్డమిన్ చేయించాం, బ్లడ్ టెస్ట్ చేయించాం. 3 క్యాన్సర్ ఉంది, 2nd స్టేజ్లో ఉంది గర్భసంచికి సంబంధించి. కానీ ముక్క ల్యాబ్కు పంపిస్తే రిపోర్ట్ క్యాన్సర్ లేదని వచ్చింది. ఏంటో అర్థం కావట్లేదు అంది. నేను చెప్పాను, మేడం మీరు నమ్ముతానంటే ఒక మాట, మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం, దేవుడు క్యాన్సర్ లేదు అని వచ్చిద్దని రిపోర్ట్ ముందుగానే చెప్పాడు అన్నాను మేడం గారితో. అవంది నిజంగా గాడ్ మిరాకిల్ అంది. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ వార్త విన్న తర్వాత వాళ్ళ దుఃఖం ఆగకుండా పిల్లలు తల్లులు అందరూ ఏడుస్తున్నారు. ప్రార్థన చేస్తూ అప్పుడు రాశాను ఈ పాట, ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి చేతులెత్తి హల్లెలూయా. ఇప్పుడు బెన్యామీను రాజు అయ్యాడు. త్రాగుబోతు వ్యక్తి, తిరుగుబోతు వ్యక్తి ఇప్పుడు రాజుగా సింహాసనం ఎక్కాడు. 3వది చెప్పి ముగించబోతున్నాను. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 12వ వచనం. ఇందాక చదివారు చూడండి తల్లి, త్వరగా అందించండి. బెన్యామీను గోత్రముల వారు తల్లి ప్రజలను గూర్చి దీవెన వచనములు పలుకుటకై గెరిజీము కొండ మీద నిలవవలెను. జాగ్రత్తగా వినండి. చివరి గోత్రం బెన్యామీను గోత్రం, 12వ వాడు బెన్యామీను. ఇప్పుడు దేవుని యొక్క స్వరం మాట్లాడుతుంది, బెన్యామీనా నీవు నీ వంశము వాళ్ళందరూ కూడా గెరిజీము కొండ మీద నిలబడాలి. గెరిజీము అంటే పరిశుద్ధత. ఎవరు పరిశుద్ధత అనేటువంటి పర్వతం మీద నిలబడతారో, నిలబడినటువంటి వీళ్ళందరూ చేతులు చాచి, మొదటి గోత్రం రూబేను, 2వ గోత్రం షిమ్యోను, దాను, యూదా, లేవి, నఫ్తాలి, ఇష్మాఖారు, ఒక్కొక్క గోత్రం ముందు నుంచి వెళ్తుంటే వీళ్ళు పర్వతం మీద నిలబడి యూదా గోత్రం దీవించబడును గాక, ఇష్మాఖారు గోత్రం దీవించబడును గాక, రూబేను గోత్రం దీవించబడును గాక. ఆమేనరా. వాళ్ళ పశువులు దీవించబడును గాక, వాళ్ళ పిల్లలు దీవించబడును గాక, వాళ్ళ చేతి పని దీవించబడును గాక. దరిదాపుగా ఆగస్టు సెప్టెంబర్లో మీటింగ్ పెట్టుకున్నారంటే మేస్త్రులు తిరిగి వచ్చే కాలమే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ మేస్త్రి పనులు, మీ ముఠాలు దీవించబడును గాక. ఆమేన్. ఎవరు చెప్తున్నారు? ఒకప్పుడు త్రాగుబోతు బెన్యామీను వంశము, అంతకు ముందు ఉన్నటువంటి మంచి వంశం వాళ్ళైన రూబేను, షిమ్యోను, దాను, యూదా ఇలాంటి గోత్రాలన్నింటినీ వాళ్ళు